హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన రైల్వే రిక్రూట్మెంట్స్ ఆర్ఆర్సీ నుంచి అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు గైస్. ఓవరాల్గా వచ్చేసి అయితే 1679 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలా మంచి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ గైస్. దీనికోసం ఎడ్యుకేషన్ చూస్తే కనుక అయితే మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఇంటర్ ఉన్న వాళ్ళు కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. శాలరీ చూస్తే కనుక అయితే పర్ మంత్ 30,000 అయితే మెన్షన్ చేశాను, బట్ 56,000 వరకు అయితే ఉంది. ఇలాంటి ఆపర్చునిటీ అయితే అస్సలు మిస్ చేసుకున్న తర్వాత అయితే అస్సలు బాధపడకండి గైస్. ఖచ్చితంగా అయితే మేల్స్ అండ్ ఫీమేల్స్ అందరూ అయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అయితే ప్రయత్నించండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే మన వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. వీడియో స్కిప్ చేయకుండా అందరు లాస్ట్ వరకు అయితే చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. లెట్స్ బిగిన్ ద వీడియో. మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు, రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఆర్ఆర్సీ నుంచి అయితే అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్ అయితే నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి. ఓకేనా. ఓపెనింగ్ డేట్ అయితే అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ చూస్తే కనుక అయితే 16th రోజు అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. అదేవిధంగా క్లోజింగ్ డేట్ చూస్తే కనుక అయితే నెక్స్ట్ మంత్ 15th వరకు అయితే ఛాన్స్ ఉంది. అప్లికేషన్స్ పెట్టుకునే వారు అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అఫీషియల్గా వెబ్సైట్ లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంటుంది. అక్కడ నుంచి మీరైతే యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా. దీనికోసం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్ ఎస్ఎస్సి మ్యాట్రికులేషన్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వాలెంట్ 10+2 ఉంది. అంటే అదేవిధంగా మన 10th కంప్లీట్ అయిన వారు, అదేవిధంగా ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు, అండ్ అదేవిధంగా ఐటీఐ చేసిన వాళ్ళు కూడా ఎన్సీవీటీ ఎస్టీవీటీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ ఫీ చూసే కనుక అయితే అప్లికేషన్ ఫీ 100 రూపీస్ అయితే పే చేయాలి. అది స్పెషల్ కేటగిరీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. 100 రూపీస్ అంటే తక్కువనే. అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూడీ వాళ్ళకైతే ఎలాంటి ఎగ్జామ్ ఫీ అయితే లేదు. ఇక్కడ మీరైతే పోస్ట్ అయితే చూడొచ్చు. నంబర్ ఆఫ్ పోస్ట్ డిఫరెంట్ ట్రేడ్స్లో ఫిట్టర్ ఉంది, అదేవిధంగా వెల్డర్, ఆర్మేచర్ వెండర్, మెకానిస్ట్, కార్పెంటర్ ఉంది, ఎలక్ట్రీషియన్, పెయింటర్, బ్లాక్ స్మిత్, వైర్మెన్, ఇలా చాలా అయితే ఉన్నాయి గైస్. ఇక్కడ చూస్తే కనుక అయితే మళ్ళీ ప్లంబర్. ఓవరాల్గా అయితే 1679 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకైతే అవి అయితే చూపిస్తాను గైస్. ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు డిఫరెంట్ ట్రేడ్స్లో. ఇక్కడ మీరైతే చూడండి, కేటగిరీ వైజ్గా అయితే డివైడ్ అయితే చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు 364, 339, 497 అన్ని డివిజన్లకి మీరైతే ఎలిజిబుల్ గైస్. అందరూ అయితే అప్లికేషన్స్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మన సబ్జెక్ట్స్లలో హిందీ అండ్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి మనమైతే అన్నింటికైతే ఎలిజిబుల్ అయితే అవుతాము. ఖచ్చితంగా అందరూ అయితే అప్లై చేసుకోవచ్చు. ఓవరాల్గా వచ్చేసి 1679 వేకెన్సీస్ అయితే ఉన్నాయి గైస్. చాలా నంబర్ ఆఫ్ మంచి వేకెన్సీస్. ఓపెన్ కేటగిరీలో కూడా చాలా ఉన్నాయి, అండ్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు కూడా అయితే మంచి వేకెన్సీ అయితే ఉన్నాయి గైస్. అక్కడ మీరైతే చూసుకోండి. దీనికోసం మన ఏజ్ లిమిట్ అయితే చూద్దాం. ఏజ్ లిమిట్ చూస్తే కనుక అయితే చూసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కండిషన్ చెప్పేసి ఏజ్ క్రైటీరియా ఉంది కదా. ద అప్లికెంట్స్ షుడ్ బి కంప్లీటెడ్ 15 years, మినిమం 15 years ఉండాలి. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 24 years లోపు ఉన్న వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి అయితే 3 years 5 years అని ఉంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఓబీసీ వాళ్ళకైతే 3 years ఉంది. ఓకేనా. ఇదైతే చూసుకొని అయితే మీరైతే అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మెన్షన్ చేశారు. ఓపెన్ కేటగిరీలో చూస్తే కనుక అయితే ఫ్రమ్ ఈ డేట్స్ వరకు అయితే మీకైతే 24 years లోపు అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకి అట్లా స్పెషల్గా అయితే మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ డీటెయిల్స్ కూడా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మోడ్ ఆఫ్ సెలెక్షన్ అని చెప్పేసి దేర్ విల్ బీ నో రిటర్న్ టెస్ట్ ఆర్ వైవా అని ఉందంటే ఎలాంటి ఇంటర్వ్యూ లేదు, అండ్ అదేవిధంగా ఎలాంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయరు. ఓన్లీ మీరు అయితే అప్లికేషన్ అయితే చేసి వదిలేండి. మీ 10th మార్క్స్ ప్రకారం అయితే మిమ్మల్ని అయితే సెలెక్షన్ అయితే చేస్తారు. తర్వాత మీకైతే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. ఇక్కడ మీరు అయితే చూసుకోవచ్చు. అప్లికేషన్ కావాలనుకుంటే ఎలా అప్లై చేయాలో మీకైతే తెలియకపోతే కింద కామెంట్ అయితే చేయండి. దానికోసం స్పెషల్గా నేనైతే వీడియో అయితే చేస్తాను. దీంట్లో అయితే జాబ్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను గైస్. అవసరం ఉంటే మనకి కామెంట్ అయితే చేయండి, స్పెషల్గా వీడియో అయితే చేస్తాను. ఓకేనా. సర్టిఫికేట్స్ అయితే మీరు అయితే చూసుకోవచ్చు. 10th మార్క్ షీట్ అంటే 10th మేమో ఉండాలి. అదేవిధంగా సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ యొక్క ప్రూఫ్ అయితే ఉండాలి. ఐటీఐ నుంచి అప్లై చేసుకున్న వాళ్ళైతే వాళ్ళ మార్క్ షీట్ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎన్సీవీటీ సర్టిఫికేట్ కూడా అయితే చేయాలి. ఏదైనా డిసేబిలిటీ ఉంటే మాత్రం డిసేబిలిటీ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, అదేవిధంగా మీ ఫోటో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది గైస్. ఓవరాల్గా అయితే డీటెయిల్స్ అయితే ఇంతే. వీడియో అయితే ఇంతే గైస్. వీడియో నచ్చితే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.